అక్కడ ఆర్మీ చీఫ్ ఉన్నారు కాబట్టి అది కనుక నిజంగానే జరిగితే మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ ఇండియా మధ్య సత్సంబంధాలు పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, సో ఆర్మీ చీఫ్ వర్సెస్ ప్రధాని ఎలా ఉండబోతోంది? అక్కడ అధ్యక్షుడితో పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. ఇస్లామీకరణ, ఇస్లామ్స్ని విడుదల చేయించడం, కన్విక్టెడ్గా ఉన్నటువంటి చాలామంది కూడా జైలు నుంచి బయటికి తీసుకురావడం, పాకిస్తాన్తో, చైనాతో, సౌదీతో, టర్కీతో చేతులు కలపడం, ఏదేమైనా కూడా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే అక్కడ అధ్యక్షుడు పనితీరు ఉంది. ఎన్నికలు నిర్వహించమన్నా కూడా వద్దు అన్నట్టుగానే ఆయన చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. సో అన్నీ కూడా ఆర్మీ వర్సెస్ అక్కడ అధ్యక్షుడిగా మారాయి. ఎలా ఉండబోతుంది? మరోసారి బంగ్లాదేశ్లో ఒక మారణహోమం సృష్టించబోతున్నారా? మహమ్మద్ యూనిస్ ఇస్లామిస్ట్, ఆయన ఇస్లామీకరణ వైపు దేశాన్ని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఇస్లామీకరణ వైపు వెళ్తున్నటువంటి దేశాలన్నీ తీవ్రవాదం వైపు మలుతా ఉన్నాయి, తీవ్రవాద కోరలో చిక్కుకుంటున్నాయి. అది అనేక దేశాలు ఎగ్జాంపుల్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. అయినా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి, ఆయన దేశాన్ని నడిపిస్తున్నటువంటి తీరు మళ్ళీ ఇస్లామీకరణ వైపు తీసుకెళ్తా ఉన్నారు. దీది దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది, అటు బంగ్లాదేశ్కి, ఎట్ ద సేమ్ టైం భారత్ కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్తో భారత్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి. బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళు పాకిస్తాన్ నుంచి విభేదించి విడిపోయారు, దానికి సహకరించింది ఇండియా అప్పుడు. కానీ సో రాను రాను చైనా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం, బంగ్లాదేశ్ పైన ఆధిపత్యం చూపించడము, బంగ్లాదేశ్ లోపల ఏదో రకంగా ఇన్వాల్వ్ అవుతూ భారత్కు ఎనిమిగా తయారు చేస్తూ ఉంది బంగ్లాదేశ్ని చైనా. సో దీని ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గానే మహమ్మద్ యూనిస్ చైనా వెళ్ళారు. చైనా వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రకంగా కనిపిస్తూ ఉందంటే అక్కడున్న ఆర్మీ, గత ప్రభుత్వం ఏమో ప్రజాపాలన దిశగా సాగిస్తూ ఎగుమతులను దిగుమతులను పెంచుకుంటూ అభివృద్ధి దిశగా, ఇన్కమ్ సోర్స్ పెంచుకునే దిశగా చేశాయి. మొన్నటి వరకు ఉన్నటువంటి షేక్ హసీనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చు, ప్రజాపాలన వైపు కాస్త ప్రజల కోణంలో ఆలోచించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా హసీనా ఎప్పుడైతే బయటకు వచ్చారో, దేశం పారిపోయి బయటకు వచ్చే పరిస్థితి ఉందో, ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటున్నారో, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అనేక హిందువుల ఇళ్లను ఊచకోత కోసారు, ఇళ్లపైన మార్కింగ్ వేశారు, ఇళ్లను తగలబెట్టారు, కనపడ్డ వారిని చంపేశారు, నరికి చంపారు, కాల్చి చంపారు. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్. సో అక్కడ ఒక మత హింస రేగే ప్రయత్నం జరుగుతూ ఉంది మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో. ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న చర్యలను ఆర్మీ చీఫ్ వకార్ వ్యతిరేకించడానికి రీజనే ఇది. దీనితో దేశం నష్టపోతుంది, తన స్వలాభం కోసం తను చేస్తున్నటువంటి కొంత కుట్రకు దేశం బలైపోయే పరిస్థితి ఉందనేటువంటిది ఆలోచనతో వకార్ వ్యతిరేకంగా ఆయనకు మాట్లాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలోనే సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే రష్యా నౌక కూడా అక్కడ మోహరించిందని చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ చూస్తే మహమ్మద్ యూనిస్ చైనా రీసెంట్గా ఆయన పర్యటించి బంగ్లాదేశ్ చేరుకున్న తర్వాత ఈశాన్య రాష్ట్రాలపైన మన దేశాలు ఏవైతే, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్ మహమ్మద్ యూనిస్ చేశారు. అది చైనా నుంచి వచ్చిన తర్వాత చైనాకు లబ్ధి చేకూరేలాగా. ఎందుకు రీజన్ అంటే చైనాలో $2 బిలియన్ సంబంధించిన ఒప్పందం చేసుకొని వచ్చారు ఆ దేశంతో అప్పనంగా ఆ డబ్బులు పొందడానికి. సో ఇక్కడ మనతో ఒక పక్కలో బలంలాగా తయారయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది బంగ్లాదేశ్. చైనా చెప్పు చేతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా చైనా ఆడిస్తున్నటువంటి నాటకం. అటు పాకిస్తాన్ ఒకవైపు, ఇటు బంగ్లాదేశ్. ఈ రకంగా గతంలో మనం చూసాం శ్రీలంక. సో ఈ శ్రీలంకలో కూడా పాగా వేసే ప్రయత్నం చేసింది చైనా సైనిక ఆర్మీ. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్, మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వారా మనకు పక్కలో బలంలో మారే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులు ఏవైతున్నాయో భారత్కి, వాటన్నిటిపైన నిర్ణయం తీసుకున్నారు. బై రోడ్ ఏదైతే వస్తూ ఉన్నారో రోడ్డు మార్గాన ఇటు పశ్చిమ బెంగాల్, తర్వాత ఈ అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్, అస్సాం ఈ ప్రాంతం నుంచి ఏవైతే వస్తూ ఉన్నాయో వాటిపైన ఆంక్షలు విధించారు రాకుండా ఉండడానికి. అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన ఆదాయం 45%, 45% భారత్ వల్లనే ఆదాయం వస్తూ ఉంది బంగ్లాదేశ్కి. ఒక్కసారి అది ఆపేయడంతో వారికి శ్వాస ఆగిపోయినటువంటి పరిస్థితి బంగ్లాదేశ్కి ఈరోజు భారత్ నిలుపుదల చేయడంతో. సో ఫ్యూచర్లో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అందుకే చైనాతో $2 బిలియన్ ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్ చైనా చెప్పు చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్ళే పరిస్థితి ఉంది. ఇవన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్. ఆయనకు తెలియకుండానే భద్రతా
భద్రతా సలహా మండలికి సంబంధించినటువంటి వ్యక్తిని ఏర్పాటు చేయడము, నియమించడము, తాత్కాలిక ప్రభుత్వమైనా కూడా అక్కడ ప్రజాకోణంలో ఆర్మీ చీఫ్ వకర్ స్థానంలోకి ఇంకో కొత్త ఆర్మీ చీఫ్ రాబోతున్నారు. దానికోసం అమెరికా సపోర్ట్ కోసం కూడా బంగ్లాదేశ్ వెళ్ళింది. అంటే అంతటి స్థాయిలో లాబింగ్ జరుగుతోంది. యూనోస్ ఆయన ఏం చేయాలనుకున్నారంటే కమ్రుల్ హసన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆర్మీ చీఫ్గా నియమించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వకార్ ఈ రకంగా ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ కూడా ఉంది. అంటే తన పొజిషన్ని కాపాడుకోవడం కోసం ఆర్మీ మొత్తాన్ని కూడా యూనస్ వైపుగా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడా, లేకుంటే పబ్లిక్ కూడా ఆర్మీకి సపోర్ట్గా ఉన్నది? అంటే పబ్లిక్ సపోర్ట్ ఎంత మేరకు ఉంది ఈ యూనస్ ప్రభుత్వాన్ని తొలగించడం కోసం వకార్కి? అంటే మహమ్మద్ యూనిస్ ఇస్లామిస్టు, ఆయన కాస్త ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తారు, రెచ్చగొట్టేలాంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అందులో భాగంగానే షేక్ హసీనా పారిపోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడున్న ప్రజలంతా కూడా యూనిస్ చేసినటువంటి వ్యాఖ్యలకు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు ఆగ్రహావేశాలతో బయటకు వచ్చారు, విధ్వంసం సృష్టించారు. ఒక వర్గం పైన, ముఖ్యంగా హిందువుల పైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రాను రాను ప్రజలు రియలైజ్ అయ్యారు అక్కడ జరుగుతున్న పరిణామాలు. మొత్తం బంగ్లాదేశ్లో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులన్నీ కూడా భారత్కి ఎగుమతి జరుగుతూ ఉంటాయి. వాటి నిలుపుదల ఆగిపోవడంతో వాటిని ఉత్పత్తి చేసేటువంటి వారు, వారి ద్వారా ఉపాధి పొందేటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రధాని పైన. సో అప్పుడే ప్రజా వ్యతిరేకత చూరగొంటున్నారు అతి తక్కువ సమయంలోనే. త్వరలోనే బంగ్లాదేశ్లో కూడా తీవ్ర సంక్షోభం రానుంది దానికి సంబంధించి. సో దానిని తప్పించుకోవడానికి, ఏకచక్రాధిపత్యంగా ఉండడానికి వకార్ను తప్పించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. దాంట్లో భాగంగానే భద్రతా సలహాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని నియమించడము, మొత్తం చెప్పు చేతుల్లోకి తీసుకునేలాగా, చైనాకు అమ్ముడుపోయేలాగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ రీసెంట్గా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పరిణామాలు, వాళ్ళ మూమెంట్ గమనిస్తూ ఉంటే మహమ్మద్ యూనిస్ తీసుకుంటున్న చర్యలు, స్టేట్మెంట్సు, చైనాతో ఒప్పందాలు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, దేశంలో ఆ పరిస్థితులను గమనిస్తూ ఉంది, ప్రపంచం కూడా గమనిస్తూ ఉంది, అంతర్జాతీయంగా కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే ఈ మానవతా కారిడార్ అనేటువంటిది కూడా చర్చకు వస్తూ ఉంది. మానవతా కారిడార్ అంటే ఏంటంటే రెండు దేశాలు ఒప్పుకోవాలి, ఇటు భారత్ ఒప్పుకోవాల్సి ఉంటుంది, బంగ్లాదేశ్ ఒప్పుకోవాల్సి ఉంటుంది. మానవతా కారిడార్ అంటే దానికి సంబంధించి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు, యుద్ధం జరిగినా ఇంకేదైనా పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కారిడార్ ద్వారా జనాలను రవాణా చేయడానికి, సరుకులు రవాణా చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఐక్యరాజ్య సమితి ఈ అనుమతితో ఇది నిర్మిస్తారు. కానీ భారత్ ఒప్పుకునే పరిస్థితి లేదు ఇప్పట్లో సిచ్యువేషన్. కాబట్టి దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. మహమ్మద్ యూనిస్ నిర్ణయాలు ప్రస్తుతం దేశాన్ని పురోగమించేలాగా, వెనుకకు తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు ఉన్నాయనేటువంటిది ఆర్మీ చీఫ్ వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే ఒక తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది బంగ్లాదేశ్లో. రైట్ మధు. సో మొత్తం మీద బంగ్లాదేశ్లో ఒక అల్లకల్లమైనటువంటి వాతావరణం మరోసారి నెలకొని, గతంలో మాదిరిగానే మరోసారి తిరుగుబాటు మొదలైంది. అయితే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షులైనటువంటి షేక్ హసీనా అక్కడ ఉన్నటువంటి కొంత తిరుగుబాటు కారణంగా దేశం వదిలి పరుగులు తీశారు. అక్కడటువంటి విద్యార్థులు ఎవరైతే తిరుగుబాటు చేశారో, రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాడారో, వారంతా కలిసి, అది మతాలకు సంబంధించి, రిలీజియస్ సంబంధించి అనేక రకాల యుద్ధాలు కొనసాగాయి. కేవలం ఒకటేమీ కాదు. అటువంటి నేపథ్యంలోనే ఆర్మీ కూడా వాళ్ళకి సపోర్ట్ అందించింది. షేక్ హసీనా అక్కడ నుంచి పరుగులు పెట్టింది, ఏకంగా దేశం వదిలి బయటకు వచ్చేసింది. అక్కడ ఎవరు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రసక్తి లేదు. అటువంటి సిచ్యువేషన్. కొన్ని లక్షల మంది ఒకేసారి రోడ్లపైకి వచ్చారు. కానీ 1 లక్షల మంది ఒకేసారి ఏకంగా షేక్ హసీనా నివాసానికి వెళ్ళిపోయారు. తన ఇంట్లోకి చొరబడ్డారు. తనని విలువైనటువంటి వస్తువులను ధ్వంసం చేశారు. కట్టుబట్టలతో పరుగులు పెట్టి ఏకంగా భారతదేశానికి వచ్చింది షేక్ హసీనా. ప్రస్తుతం భారతదేశ రక్షణలోనే షేక్ హసీనా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఏర్పడిందే మహమ్మద్ యూనోస్ అనేటువంటి ప్రభుత్వం. ఈయన ఇక్కడ కనిపించిన వ్యక్తి మహమ్మద్ యూనోస్. ఈయన ప్రభుత్వం ఏర్పాటైంది. దానికి ఆర్మీ కూడా సహకరించింది. ఎందుకంటే ఏకంగా ఒక దేశ అధ్యక్షుడే పరుగులు పెట్టారంటే దేశ విపత్కర పరిస్థితులు ఎట్టబెడుతుంది. కాబట్టి అటువంటి సినారియో మేరకి అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆర్మీ కూడా చాలా కీలక పాత్ర పోషించి, ఆర్మీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్మీ చీఫ్ వకార్ ఆయన సహకరించి ఏకంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే సుమారుగా అటు ఇటుగా ఏడాది కావస్తోంది మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటై కూడా. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ ఏమైపోయారంటే కంప్లీట్గా ఆయన ఒక మతానికే పరిమిత రకంగా అయిపోయారు. ఇస్లామీకరణ కోసం చైనాతో చేతులు కలపడాలు, పాకిస్తాన్తో చేతులు కలపడాలు, పాకిస్తాన్తో బంగ్లాదేశ్ని విడిపోవడం కోసం మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ని ఒక ప్రత్యేక దేశంగా చేయడం కోసం మనం ఉపయోగపడ్డాం. అంటే భారతదేశం కొంత సహకరించింది. భారతదేశమే అసలు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం సహకరించిందే భారతదేశం. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ దొంగలంతా కలిసి మన చేతులు కడుతున్నారు, జత కడుతున్నారు.